16వ వాక్యాన్ని చదవండి ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం యేసయ్య. నేను నిలిచి ఉన్నానంటే దానికి కారణం యేసయ్య అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాప బంధకాలలో చిక్కుకొని యవన కాలంలో తొట్టిల్లిపోయి దేవునికి దూరం అయిపోయి తల్లిదండ్రులకు అవమానం తెచ్చి లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్న నా జీవితాన్ని సరిచేసింది దేవుని వాక్యం అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో ప్రియులారా, లోకంలో లోకాశలలో పడిపోయి యవనస్తునిగా ఉన్నప్పుడు యవన కాలంలో చొట్టిల్లుతూ దేవునికి దూరం అయిపోయిన నా జీవితాన్ని మార్చింది ఈ దేవుని వాక్యం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యవన కాలంలో తొట్టిల్లితే, యవన కాలంలో పాపంలో పడిపోతే, తల్లి చెల్లి అక్క నువ్వు పిల్లవాడివి కావచ్చు, యవనస్తుడు కావచ్చు, వృద్ధుడివి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది పాపం. అందరికీ పాపమే. పాపము ద్వారా వచ్చేది చివరికి ఏంటంటే మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యాతనకరమైనటువంటి ఆ స్థలములోనికి వెళ్ళవలసింది. అందులో నుండి దేవుడిని తప్పించాలంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు మండే అగ్నిగుండంలో నుండి నువ్వు తప్పించబడాలి అంటే ప్రజలందరి కోసం వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే చాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదిలో ఉన్నటువంటి దేవుడు, ప్రారంభంలో ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవాతి దేవుడే నరవతారిగా ఈ లోపలికి దిగి వచ్చాడని, ప్రజలందరి పాపములను ఆయన మీద వేసుకొని ప్రజలు పొందవలసిన శిక్షణంతా ఆయన భరించి ప్రజలందరికీ రక్షణను ఆయన ఏర్పాటు చేశాడని దేవుని వాక్యం స్ఫూర్తిస్తూ ఉంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా, నీ విలువైన రక్తంతో నన్ను కడిగయ్యా అంటే ప్రతి పాపమును కడిగి వేసి నేను పరిశుద్ధపరుస్తాను, నేను నీతిమంతునిగా మారుస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ప్రియులారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో ఇంకొక మాట నీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వాక్యం చదవండి ప్రియులారా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని వెలిగించేది దేవుని మీకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చీకటి బంధకాలను చిక్కుకొని ఉన్నట్టయితే, పాపములో చిక్కుకొని పోయినట్టయితే నిన్ను విడిపించేది, నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది ఈ రాత్రి వేళ సమయంలో చెప్పండి. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఈయన వాక్యమైనటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడు. ఆ వాక్యము ఆదిలో ఉన్నటువంటి వాక్యము, ప్రారంభంలో ఉన్నటువంటి వాక్యము
ఈరోజు శరీరాన్ని ధరించుకొని వచ్చారని చరిత్ర మనకు సెలవిస్తా ఉంది ప్రియులారా. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మనం చదువుకుంటాం. చదువుకునేటప్పుడు సోషల్ స్టడీస్లో కానీ మన క్యాలెండర్ చూసినా కానీ ఏదో పొలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా అది క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అంటే క్రీస్తునైన పుట్టినాడు, క్రీస్తునైన ఉన్నాడు అనే సత్యాన్ని మనకు చరిత్ర కూడా చూపిస్తుంది. ఈ రాత్రి సమయంలో తల్లి చెప్పాక నేను త్వరగా ముగిస్తాను. అయితే విన్నటువంటి కొద్ది మాటలన్నీ మనసులోనికి తీసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవాతి దేవుడే ప్రజలందరినీ రక్షించాలని ప్రజల కోసం శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. అయితే ఈ లోకానికి వస్తే ఆయనను ఎవరు గుర్తించలేదండి. అవమానపరిచారు, గాయపరిచారు. చివరికి ఏం చేశారంటే, వాస్తవానికి ఎవరైనా తప్పు చేస్తే పాపం చేస్తే ఏం చేస్తారు? చంపుతారు, కొడతారు, ఏదైనా శిక్షేస్తారు. కానీ ఏ పాపము చేయలేదండి యేసుక్రీస్తు ప్రభువు. ఏ దోషము చేయలేదండి, ఎవరికి అన్యాయము చేయలేదండి. అందరి కోసం వచ్చానని చెప్పాడు. అందరూ ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళని స్వస్థపరుస్తూ వచ్చాడు. అందరికీ ఇంకా ఏం బోధించాడయ్యా దేవుని వాక్యములు అంటే, మీ శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ ఆకలి కొంటే వాళ్ళకి భోజనం పెట్టండి, దాహం కొంటే వారికి నీరు ఇవ్వండి అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ప్రేమ గుణాన్ని చూపించాడండి. ప్రేమ కలిగి జీవించాలని తెలియచేశాడండి. ప్రేమగానే నడుచుకున్నాడు. ప్రతి ఒక్కరికి బోధించింది ఏంటంటే, నువ్వు కూడా ప్రేమ కలిగి జీవించు, దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు, ఈ లక్షణాలు కలిగి ఉండని దేవుడు చెప్పాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి అక్క అన్న వినండి. అయితే ప్రభు వాక్యం ఒక మాట రాయబడింది మా లూకా సువార్త 6వ అధ్యాయంలో 46వ వాక్యం చదవండి ప్రియులారా. ప్రభు సెలవిచ్చినటువంటి మాట అక్కడ రాయబడింది, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ప్రభు సెలవిస్తున్నాడండి. నేను చెప్పిన మాటలు మీరు చేయాలి. ఇది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏమి చెప్పాడో అది చేస్తే మనం మోక్షం చేరుతాం, పరలోక రాజ్యం చేరుతాం. ప్రభు చెప్పిన మాట చేయక ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిస్తే మనం పరలోక రాజ్యం చేరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యం చేరుతాడని దైవ గ్రంథంలో ప్రభు రాశాడండి. తండ్రి చిత్తం ఏమిటంటే అక్కడే రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యంలో రాయబడిన మాట చదవండినా, వినుచున్న మీతో చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. ఇది దేవుడు చెప్పిన మాట. మీ శత్రువులను ప్రేమించాలి. ఇంకొక మాట చదవండినా, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. పొద్దున్న లేస్తే మిమ్మల్ని ద్వేషిస్తా ఉన్నటువంటి వారిని ఏం చేయాలంట? వాళ్ళకు మేలు చేయాలంట, కీడు చెయ్యకూడదు. నీకు పొరుగు వారికి నువ్వు కీడు చేయకూడదు. నీ తోటి సహోదరికి నీ రక్త సంబంధికులకు నీ బంధుమిత్రులకు నువ్వు కీడు చేయకూడదు, నువ్వు మేలు చేయాలి. ఇది ప్రభు చెప్పినటువంటి బోధ. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరచండి ప్రియులారా. నువ్వు ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొదటిది నీ శత్రువులను ప్రేమించాలి. రెండవ మాట అక్కడే రాయబడింది, చదవన్నానా, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేడి. 28వ వాక్యం, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. ఎవరైతే శపిస్తా ఉన్నారో మిమ్మల్ని, దేవుని పిల్లలుగా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఏం చేయాలంట? దీవించాలి. పరలోక రాజ్యం చేరాలి అని నీకు ఆశ ఉన్నట్టయితే ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యండి. అలా చేయకుండా మీరు ప్రభువా ప్రభువా ప్రభు నా దగ్గరికి పిలుస్తూ వస్తే ఏమాత్రము అసలు ఎందుకు పిలుస్తున్నారు మీరు అంటాడు. ఇక నేను చెప్పిన మాట చేయకుండా, నేను చెప్పిన విధానంలో మీరు సాగకుండా, ప్రేమ గుణాన్ని కలిగి లేకుండా, కక్షలు భేదములతో అసూయలు కలిగి నాకు సహాయం చేయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, వేసిన పంటను దీవించయ్యా, ఆశీర్వాదించయ్యా, ఆరోగ్యం దయచేయ్యా ఎన్నెన్నో అడుగుతున్నావు. కానీ మొదటిగా ఆయన చెప్పిన మాట చేసిన తర్వాత అప్పుడు అడుగు, నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వాక్యంలో చదవండి ఆయన.
త్వరగా చదవండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ప్రియులారా, చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా కారణం ఏమిటంటే చేసినటువంటి పాపములు, అవలంబించినటువంటి ఆ దోషములు ఏదైతే ఉన్నాయో వారి శరీరంలో, వారి జీవితాలలో. దేవుని వాక్యం సెలవిస్తుంది 5 కాండాలు ఉన్నాయి. ఆది కాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 కాండాల్లో పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తాము. ఈ 5 కాండాలు ఒకటే మాట దేవుడు రాయించాడు. అన్ని కాండాలలో తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుంది. ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు. నువ్వు అనుకోవచ్చేమో నేను చేసిన పిల్లల మీదకి వస్తాదని. దేవుని వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకా 3-4 తరాల వరకు తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి వస్తుంది. అయితే తల్లి, చెల్లి, అక్క, నువ్వు చేసినటువంటి పాపములను, నువ్వు చేసినటువంటి దోషములను క్షమించే దేవుడు ఉన్నాడు. అందులో నువ్వు విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయనే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. వాక్యమైన దేవుడు, ప్రారంభంలో ఉన్నటువంటి దేవుడు, మనుషులందరినీ ప్రేమించిన దేవుడు, పాపములో నుండి విడిపించట కోసం వచ్చాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని దేవుని వాక్యంలో రాయబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అనగా అర్థం ఏమిటంటే రక్షకుడు, రక్షించువాడు, ప్రజలందరినీ కాపాడువాడు అని అర్థం. ప్రియులారా, యెహోవా అనగా అర్థం ఏమిటంటే ఎప్పుడు ఉండే దేవుడు, ఎప్పుడు చూస్తుండే దేవుడు అని దేవుని వాక్యంలో రాసింది. అంటే ఎప్పుడు ఉండే దేవుడు, అందరినీ రక్షించే దేవుడు. ఇది దేవుని వాక్యంలో దేవునికి ఉన్న పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకున్నటువంటి దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ప్రజలందరినీ నేను రక్షించడానికి వచ్చాను. నా పేరు రక్షకుడు అన్నాడు. యేసు అంటే రక్షకుడు. నువ్వు ఎటువంటి బంధకాలు ఉన్నావో, ఎటువంటి శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావో, నీ బంధకాలను విడిపించేవాడు, నీ శాపములను తొలగించేవాడు, నీ కోసము సిలువలో బలైపోయిన దేవుడు ఉన్నాడు. వాస్తవానికి చేసిన తప్పును బట్టి, చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఎవరు అనుభవించాలా? చేసిన వారు అనుభవించాలా. కానీ ప్రజలు దేవునికి దూరం అయిపోతే, దేవుని ఆజ్ఞను మీరిపోతే పాపం అంటే మరొకటి ఏదో అనుకుంటున్నారేమో. పాపం అనగా ఏమిటంటే దేవుని మాట వినకపోవటమే ఒక పాపం. దేవుని ఆజ్ఞను మీరటమే పాపం అండి. మొదటి మానవుడు, ఆదిలో ఉన్నటువంటి మానవుడు, దేవుడు మట్టిని తీసుకొని మనిషిని తయారు చేసినట్టు ఆ మానవుడు ప్రియులారా తప్పిపోయాడు. దేవుని మాట మీరిపోయాడు. ప్రజలందరికీ వచ్చేసింది ఆ పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి మానవుడు మట్టి నుండి పుట్టిన మానవుడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ రాత్రి వేళ సమయంలో తల్లి, చెల్లి, అక్క, 2వ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరచండి ప్రియులారా. మొదటి మానవుడు చేసినటువంటి తప్పును, పాపమును తీసివేయడం కోసం ఆ మహిమలో ఉండవలసిన దేవుడే శరీరాన్ని ధరించుకొని మానవతారం ఎత్తి ప్రజలందరి పాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు. ఈ రాత్రి వేళ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన క్షమించే దేవుడు. నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటమే. యేసయ్య అని ఒక పదం ముందుంచి, యేసయ్య రక్షించువాడా అని ముందడిగి, నీ పరిస్థితి ఏదుందో ఆయనకి చెప్పి, చివరికి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆయన నామం శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పల్లె పల్లెకు సువార్త ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్తా ఉన్నాం ప్రియులారా. ప్రతి చోట యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మ శక్తులు తొలగిపోతున్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రియులారా రోగులు బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఎన్ని సాక్ష్యాలు గ్రామాల్లో అంటే యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే దేవుని కనికరాన్ని పొందుతారని దేవుని వాక్యం రాయబడింది. తప్పుల మీద తప్పులు చేసుకుంటే, పాపాల మీద పాపాలు చేసుకుంటే నువ్వు వర్ధిల్లవు. అయితే ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తల్లి, చెల్లి, అక్క, ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు చెప్పినటువంటి బోధనలు అనుసరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ పట్టినంత మాత్రం నువ్వు పరలోక రాజ్యం చేరవు. పొద్దున్న లేచిన కారణం ప్రార్థన చేసినంత మాత్రం పరలోక రాజ్యం చేరవు. కానీ నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే
ఆయన కనికరాన్ని పొందుతావు, ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటావు, ఆయన బిడ్డగా మార్చబడతావు, ఆ పరలోక రాజ్యం చేరుతావు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకుండా కక్షలతో భేదములతో అసూయలు పెట్టుకొని పొరుగువారిని ద్వేషిస్తూ ప్రియులారా ఇలా జీవిస్తూ పైకి భక్తిని ప్రదర్శిస్తే నీ భక్తి ఇక్కడే ఆగుతుంది, కానీ నిన్ను మోక్షానికి చేర్చలేదు. నీ శరీరంలో దాగినటువంటి ఆ కుళ్ళు, ఆ కక్షలు, ఆ భేదములు అవన్నీ తొలగించుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొరుగువారు ఎక్కిపోతుంటే వారవలేరిక, పొరుగువారు బాగుపడుతుంటే వారవలేరిక. ఇట్లాంటి బుద్ధిని ఏం చేయాలా? తొలగించుకోవాలా. మనిషి అయితే పై రూపాన్ని చూస్తాడు, కానీ జీవం కలిగినటువంటి దేవుడు, మనిషిని నిర్మించినటువంటి దేవుడు నీ ఆంతర్యములో ఉన్నటువంటి రహస్య సంగతులను కూడా చూస్తున్నాడు. నీ లోపల ఉన్నటువంటి నీ ఆలోచన విధానాన్ని చూస్తున్నాడు. ఆ మాట చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1, 2, 3 వాక్యములో ప్రభు రాయించినటువంటి మాటలు చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1, 2, 3 వాక్యములు చదివి ప్రయత్నం చేయండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట, చాలు నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడికి నువ్వు కూర్చొని తెలుసు, నువ్వు లేచేది, నువ్వు ఏడపోయి కూర్చుంటున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నిన్ను నిర్మించిన సృష్టికర్త అయినటువంటి దేవుడికి తెలుసు అని దేవుని వాక్యం బోధిస్తుంది. చదవండి ప్రియులారా. 2వ వాక్యం. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ప్రియులారా, నీ తలంపులు నీ పక్కన ఉన్న వ్యక్తికి కూడా తెలియదు. నువ్వేం తలస్తున్నావు, పైకి బాగా ప్రేమతో పలకరిస్తున్నావు కాబట్టి లోపల మాత్రం ఉన్నటువంటి ఆలోచన పక్క వ్యక్తి కూడా కనపలేడు. కానీ నువ్వు తలంచే తలంపులను ఎవరు గ్రహిస్తున్నారంట? జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎటువంటి చెడు తలంపులు తలస్తున్నావో, ఎటువంటి మంచి తలంపులు తలస్తున్నావో, నువ్వు ఏది తలస్తున్నావో అదంతా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఇంకొక మాట రాయబడింది, అక్కడే మాట చదవండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీ నడకను పరిశీలన చేస్తున్నాడు, నీ పడకను ఆయన పరిశీలన చేస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారులే, అందరి కళ్ళు కప్పెడుతున్నాను, నన్ను ఎవరు పట్టుకుంటారులే అనుకుంటున్నారేమో. నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు, నిన్ను నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. నిన్ను చూసిన దేవుడు నువ్వు చేసినటువంటి తప్పును బట్టి, నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి నిన్ను చంపక ఇంకా బ్రతికిస్తున్నాడంటే ఇకనైనా నీ బుద్ధి మార్చుకుంటావని, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకుంటావని, ఇకనైనా నువ్వు మంచి మార్గంలోనికి, వెలుగు మార్గంలోనికి నువ్వు వస్తావని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో మనం చూసాం, ప్రతి మనిషిని ఆయన వెలిగిస్తానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుకుంటున్నారు. ప్రతి మనిషిని వెలిగించబడాలి, ప్రతి మనిషి కూడా వెలుగుతూ ఉండాలి. ఇది దేవుని ఉద్దేశమైందండి. ఇంకొక మాట చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో 3వ వాక్యంలో, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ప్రియులారా చదవండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట ప్రియులారా, నువ్వేం మాటలు మాట్లాడాలనుకుంటున్నావో అది పూర్తిగా ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ మనస్సు ఎరిగిన దేవుడు, నీ నడకను, నీ పడికిన పరిశీలన చేస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి చెడునంతా ఏం చేయాలి? మొత్తం కూడా యేసు రక్తం కడగబడితే ఎంత మంచిది. అయ్యా, పాపుల కోసం వచ్చావనావు. నిజంగా పాపపు ఆలోచనలు నాలో ఉన్నాయి, పాపపు తలంపులు నాలో ఉన్నాయి, పాపపు నడకలు నాలో ఉన్నాయి, పాపపు చూపులు నాలో ఉన్నాయి. అయ్యా, ఆ పాపమంతా కూడా నీ పరిశుద్ధ రక్తంలో కడిగే ఒక్క మాట అడిగితే చాలండి. నీ హృదయపూర్వకంగా నువ్వెంత ఘోర పాపివైనా ఆయన దగ్గరకు వస్తాయి, ఆయన ఎంత మాత్రం త్రోసేయడని దేవుడి వాక్యంలో రాయబడింది.
నువ్వు నాకు అక్కర్లేదు పో అన్నాడు ఆయన. ఒక మాట చెప్తానండి, చదువుకున్నటువంటి పిల్లవాడు కాలేజీలో డబ్బులు అడిగారంట సారు వాళ్ళు. దేనికంటే హాల్ టికెట్ కోసం. డబ్బులు అడిగితే తండ్రి దగ్గరికి వచ్చాను, నాయన ఎగ్జామ్స్కి ఇంతవరకు బాగా చదువుకున్నాను, హాల్ టికెట్ తీసుకోవాలంటే కొంత డబ్బులు కట్టాలంట, నాకు సహాయం చేయను ఆయన అంటే 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. నాకు డబ్బులు కావాలి నాయన, ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నాను అని అడుగుతా ఉన్నాను అనుకోండి. ఎంతసేపటికి అడుగుతా ఉంటే నేను ఇవ్వను పో అని ఒకసారి అన్నా, ఒకసారి లేవు అని చెప్పిన తన కుమారుడు అడుగుతున్నాడు కాబట్టి అప్పు చేసి అయినా తీసుకొచ్చి ఏం చేస్తాడండి, తన కుమారుడు అవసరతలు తీరుస్తాడు. తన కుమారుడు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆ కాలేజ్ ఫీజు కావచ్చు, ఆ ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఆ హాల్ టికెట్ తెచ్చుకోవడం కోసం కావచ్చు, ఏదైనా కూడా తన కుమారుడి బాగు కోసం ఏం చేస్తాడండి, ఒకవేళ లేకపోయినా అప్పు చేసైనా వేరే దగ్గరికి పనికి రేపు వస్తానని చెప్పైనా కూడా డబ్బులు తీసుకొచ్చి తన కుమారుడు అవసరం తీరుస్తాడు. తల్లి చెల్లి అక్క వినండి, ఈ లోకములో ఉన్నటువంటి నీ కుమారుడి పైన నీకు అంత ప్రేమ ఉండి తన పట్ల అంత బాధ్యత కలిగి నువ్వు తీసుకొచ్చుకుని వచ్చేటప్పుడు దేవుడు ఇస్తే నీకు కుమార్తెలు కలిగారంతే. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు తీసుకుపోతావా? లేదు, అది కూడా లేదు. వాళ్ళ తర్వాత ఏమవుతారో తెలుసా నీకు? అది కూడా తెలియదు. అంటే వాళ్ళు ఎలా తీసుకొచ్చుకున్నావో తెలియదు, ఎలా వెళ్తారో నీకు తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏందో నీకు తెలియదు. కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు? ఎంతో ఆలోచన చేసి వాళ్ళ కోసం పగలనక రాత్రనక కష్టపడి వాళ్ళని ఒక స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడతారు. ఇది తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఒక ప్రేమ. అయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఇప్పుడు ఆ మాట చదవండి ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయంలోను రాయబడినటువంటి సంగతి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఎంతగానో. ఎందుకు అంతగా ఆయన ప్రేమించినాడు అంటే ఆయన రూపంలో తయారు చేయబడిన మానవులు ఏడున్నారండి? భూమి మీద ఉన్నారు. ఆయన చేతులతో నిర్మించుకున్నాడు మానవులని. అయితే ఈ మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఈ మానవుడు 2 లక్షణాలు వచ్చేసాయి. ఈ మానవ ఆలోచనలు మారిపోయాయి. ఆ మానవుడు సత్యాన్ని గమనించకుండా దూరం అయిపోయినాడు. ఆ మానవుడు సృష్టించిన సృష్టికర్తకు దూరం అయిపోయినాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం ఏంటంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లరా, ఇది అన్నమా ఎవరండి? ఈ మాట అనేది జీవము కలిగిన దేవుడు అంటున్నాడు. నేను పిల్లలను పెంచాను, వారు పెద్దవారిగా గొప్పవారిగా చేశాను, చివరికి వారు ఏమైపోయినారంటే పెరిగి పెద్దయిన తర్వాత నా మీద తిరగబడ్డారు, తిరుగుబాటు చేస్తున్నారు. మా గ్రామంలో, మా దూరాల ప్రాంతం దగ్గర అగ్రహారం అనే ఊరండి. నేను సువార్త నిమిత్తం యాలూరు ప్రాంతానికి వచ్చి యాలూరులో శ్రీనన్న హోటల్ పైన ఒక రెంట్కి హౌస్ తీసుకొని అక్కడనే దగ్గర 2.5 సంవత్సరాల సేవ పరిచయం జరిగిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి వచ్చి యాలూరులో. తల్లి చెల్లి అక్క అన్న వినండి, మా గ్రామంలో జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు తండ్రి ఆ బజార్లో కూర్చొని అరుగు కాడ కూర్చొని చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి కుటుంబంలో జరిగినది. పిల్లవాడు వస్తే డబ్బులు ఇచ్చి అంగడికి పోయి బీడీలు తీసుకురాపోరా అంటాడు. తీసుకొని వచ్చి ఉంటాడు. తీసుకొని వచ్చిన తర్వాత అది కాల్చుకొని రాపంట, వ్యవహారంలో ఉండింటాడు బాగా. అది కాల్చుకొని రాపండి. అది కాల్చుకొని వచ్చేసరికల్లా అది ఆరిపోతుంది. ఆరిపోతుంటే ఏం చేసినాడు, ఇంకా 2 సార్లు తిప్పినాడు. ఇంకా అర్థం కాక ఆరిపోకుండా తన నోటితోని 2 గుక్కులు గిక్కి తీసుకొని తెచ్చిచ్చాడు. అర్థం చేసుకుని ఆటోమేటిక్గా తన పిల్లవాడికి ఎవరు నేర్పించారా బీడి తాగటం? కన్న తండ్రే నేర్పించాడు. సారాయి తీసుకురమ్మని చెప్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత నీళ్లు కలుపురా అంటాడు. నీళ్లు కలుపుతాడు. అంతో ఇంతో మిగిలింది మూతలలో పోసుకొని పిల్లవాడు తాగటం ప్రారంభించాడు. ఇది మా గ్రామంలో వాస్తవం జరిగిందండి. వాడు మూతతో తాగేది
చిన్న బీడి ముక్కలు లాగేది కాస్త పెరిగి పెద్ద అయ్యాడు. వయసుతో పాటు మూత కాస్త పోయి అరకోట కాస్త సీస అయింది, సీస కాస్త బీరు అయింది. ఈరోజు 4-5 కోట్ల తగ్గి ఫుల్గా భార్యను కొట్టడం, తల్లిదండ్రులకు తనటం, గ్రామం మొత్తం అల్లరి చెందరు. ఇంకా అందరి ముందు వచ్చి నా కొడుకు నా మీద తిరగబడినాడు, తంతున్నాడు, ఎదురు తిరిగి అంటున్నాడు. నేను చెప్తే డైరెక్ట్గా, నిన్ను ఎందుకు అన్నాడు? నేర్పించింది ఎవరు? నువ్వే. నేర్పించుకుంది నువ్వే నేర్పించుకున్నావు. బాల్యము నుండి దేవుని వాక్యమే బోధిస్తుంది. నీ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి సంగతులను బోధించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెరిగి పెద్ద అయినప్పుడు దానిని తొలగిపోడు అని దేవుని వాక్యం ఉంటే, ఇవి మనకొద్దులే వాక్యం అని ఆ రోజును దూరం చేశావు. దేవుని మందిరానికి నడిపించలేదు, దేవుని కట్టుబాట్లను పెంచలేదు, దేవుని భయం లేకుండా పెంచావు. చివరికి నీ భయం కూడా లేకుండా నిన్ను తంతున్నాడు, నీ కుటుంబ సభ్యులు తంతున్నాడు, అడ్డం వచ్చిన వాళ్ళని తంతున్నాడు, చివరికి వాళ్ళ నీళ్ళ కొట్లాడి స్టేషన్ల పాలవుతున్నాడు. నీ పేరుని ఏం చేసినాడు? రోడ్డుల పాలు చేశాడు. కారణం భార్యను నువ్వు ఎలా పెంచి ఉండాలి? దేవుళ్ళు పెంచుంటే ఈరోజు నీ కుటుంబానికి ఒక ఘనత తెచ్చే వ్యక్తిగా, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో మంచి పేరు తెచ్చే బిడ్డగా బ్రతికేవాడు. చెరివేస్తున్నాళ్ళకు నువ్వు బానిస అయ్యటమే కాదు, నీ పిల్లవాడిని కూడా ఏం చేశావు? అందులోనే మగ్గిపోయేటట్టుగా నువ్వే నేర్పించావు. ఇలా చెప్పాను. కళ్ళమ్మటి నీళ్లు తెచ్చుకొని ఏడ్చాడు. చాలామంది ఏమంటారంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఫలితమేముంది అన్నట్టుగా. ప్రియులారా, కాలిపోయిన తర్వాత ఈ రాత్రి వేళ సమయంలో నీ జీవితంలో, ఇంకా నీ జీవితంలో పతనం కాకముందే, నీ కుటుంబ సభ్యుల జీవితాలలో ఇంకా చెడు వ్యసనాల బానిస కాకముందే, బాల్యము నుండే పిల్లలను దేవునిలో పెంచండి. పెద్దవారిగా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిస అయిపోయినావో అందులో నువ్వు బయటికి రావాలని దేవుడి పేరట నేను నీతో మాట్లాడతాను. తల్లి చెల్లి అక్క, మా గ్రామంలో చెడు వ్యసనాలకు బానిస అయిపోయినటువంటి వారు హాస్పిటల్లోకి వెళ్తే, పిల్లారా డాక్టర్ చెప్పారంట, లివర్ చెడిపోయిందయ్యా, లివర్ చెడిపోయి తాగి 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 లివర్ చెడిపోయింది, ఇంకా రోజులే ఇంకా మేము చెప్పలేము అని చెప్పారంట. ఒకవేళ కిడ్నీ అయితే ఎవరో ఒకరిని అడిగి ఒక కిడ్నీతోనైనా ఇంకొక కిడ్నీ తెచ్చేయవచ్చు. కానీ పిల్లరా, కన్ను ఒకవేళ పోయింది ఇంకొక కన్ను అయినా, కానీ లివరు మార్చడం కష్టం. మా కుటుంబంలో మా తాతకి జరిగిందండి. రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, పిల్లరా, ఇష్టానుసారంగా తాగటం, ఇష్టానుసారంగా తిరగటం. ఎవరు చెప్పారు లేదు, డబ్బు చేతి నిండా ఉంది, నాకు ఎవరు చెప్పనక్కర్లేదు, ఎవరి మాట విన్నడు. ఇక ఉన్న డబ్బునంతా కూడా ఇష్టానుసారంగా జల్సాలకు అవలంబించేశాడు. ఇక చివరికి ఏమైపోయిందంటే లివర్ చెడిపోయిందని చెప్పారు డాక్టర్. ఇంకా కొన్ని రోజులు ఇంకా ఆ రోజు భక్తి ప్రారంభించాడు. ఇంకా ఎక్కలేని భక్తి వచ్చేసింది. చూడండి ప్రియులారా, ఎంత భక్తి చేసినా నువ్వు బ్రతికేది మాత్రం కొన్ని రోజులే. ఎందుకంటే ఉన్న సమయాలలో ఏం చేసుకున్నావు? పాడు చేసుకున్నావు. చివరిలోనైనా తెలుసుకున్నాడు, ప్రభు దగ్గర చేర్చబడినాడని ఒక నమ్మకం మాకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఆరోగ్యం బాగలేనప్పుడు అప్పుడున్న ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎవరైతే ఆయనను నమ్ముకొని ఆయనలో మరణిస్తారో వారు ప్రభు దగ్గర చేర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్ముకున్నాడు, ఆయన మార్గంలోకి సాగాడు. చివరి రోజులలో ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న ఒక నమ్మకం మాకుంది. తల్లి చెల్లి అక్క, చాలామంది అయితే మంచాన పడి ఉంటారు, కానీ ఇంకా భక్తి అంటే ఎగిరి పడతా ఉంటారు. ఇంకా భక్తి అంటే ప్రియులారా చూడండి, ఒక వ్యక్తి నూనె రాసి ప్రార్థన చేస్తానని పోయాను నేను. ప్రభు అయ్యా మాకొద్దు అంటారు. నేనేం చెప్పానంటే, ఇకనైనా నీ మనసు మార్చుకో. ఈ చివరి అంచులలో అయినా నీ మనసు ఎందుకు ఒక్కసారి దేవుని వైపు ఉంచకూడదు? మాకొద్దులే, మాకు ఎక్కర్లేదు అంటున్నావు.
ఇంకా నువ్వు ఆలోచన లేకుండా ఉన్నావా? ఇంకా నువ్వు జ్ఞానం లేకుండా ఉన్నావేంటి? ఒక్కసారి ఆలోచన చేయవచ్చు. జీవము కలిగిన దేవుడు ఆయన ఒక సేవకులుగా నన్ను నిలబెట్టుకున్నాడు, ఎందుకో నీ దగ్గరికి పంపించాడు. ఇకనైనా నువ్వు తెలుసుకోకూడదా అంటే అప్పుడు నమ్మాడు. ప్రియులారా, ప్రార్థన చేస్తా ఉంటే ఆయన అంటున్నాడు, రక్తం కనపడుతుందయ్యా నాకు ఇదంతా అన్నాడు. రక్తం కనపడుతుందయ్యా ఇదంతా. వాళ్ళ భార్యను పిలిచి అంటున్నాడు, ఏ కోటి కోసారు, ఏ పొటేళ్ళు కోసారు, ఏంటి ఇల్లంతా ఎంత ఎర్రగా కనపడుతుంది అన్నాడు. నంద్యాల దగ్గర ఉంటుంది ఆ గ్రామం. ప్రియులారా, అంత రక్తం అంతా కనపడతా ఉందంట. నేను చెప్పాను, ప్రభు నేను దర్శించాను. ప్రభు రక్తముతో నీ పాపములు కడగడానికి నీ కోసం 2025 సంవత్సరముల క్రిందట ఆయన బయలుపోయాడు. నువ్వు ఆయన ఒప్పుకుంటే చాలు, నా పాపములకు క్షమించి ఆయన ఒప్పుకుంటే చాలు, ఆయన రక్తం నీ పాపములన్నీ కడుగుతాడు అని చెప్పొచ్చాను. 3 రోజులు బ్రతికాడు, తర్వాత చనిపోయినాడు. చివరి అంచెలలో ప్రభుని తెలుసుకున్నాడండి. బైబిల్ ఇచ్చాను, ప్రార్థనకో యేసయ్యా, తెలియక చేసిన నా పాపములను క్షమించయ్యా, ఆ మాట అడుగు చాలు, దేవుని క్షమిస్తాడు అని చెప్పాను. నాకు ఒక నమ్మకం ఉంది, ప్రభుని నమ్మిన పిల్లలు దేవుని దగ్గరికి వెళ్తారని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కూలూరు గ్రామంలో కూడా ప్రియులారా, వృద్ధాప్యంలోనికి వచ్చాడు. అప్పటి వరకు ఇష్టానుసారంగా తాగుతున్నాడు అంట. అయితే మేము ఆ గ్రామానికి వెళ్ళి రాష్ట్రమ్మ, నేను వచ్చే సహోదరులు కరపత్రికలు ఇల్లు తిరిగి కరపత్రికలు ఇచ్చేవాళ్ళం. కనీసం ఈ బైబిల్ అంతా చదవలేకపోయినా కనీసం ఆ ఒక్క పేపర్లో ఉన్న దేవుని వాక్యాలను చదువుకుంటారు, దేవుని గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇస్తే ఆయన మేము ఇచ్చిన ప్రతిసారి కరపత్రికలు చదివేవాడు. వారం మేము ఆ కూలూరు గ్రామానికి సువార్తకు వెళ్తా ఉంటే ఇచ్చిన కరపత్రిక అలా చదువుతా ఉన్నాడు. అయితే దగ్గర చాలా కరపత్రికలు గ్యాదర్ చేసుకొని మేము ఇస్తా వచ్చాము. అయితే ఎన్ని పత్రికలు ఇస్తారు అన్ని చదివాడు. ఒకసారి పొరపాటున ఇచ్చిన కరపత్రిక మళ్ళీ ఇచ్చాం. ఆయన పిలిచి అడుగుతున్నాడు, ఈ కరపత్రిక చదివేసినానన్నా అన్నాడు. నాకు అనిపించింది, దేవా, ఇంతమంది ఊర్లో తీసుకుంటున్నారు కానీ ఈ ఒక్కరి మాట చెప్పలేదు. ఈ వ్యక్తిని నువ్వు ప్రేమించావు, ఈ వ్యక్తిని నీ వైపు ఆకర్షించినావు, నీకు వందనాలయ్యా, చక్కగా చదువుతున్నాడే అని సంతోషపడినాను. ఇక కరపత్రికలు మా దగ్గర తీసుకువెళ్ళి చిన్న బైబిల్ ఇచ్చాను. బైబిల్ చదవటం ప్రారంభించాడు. అయితే పాస్టమ్మకు దేవుడు దర్శనంలో చూపించాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఆ బిడ్డను నేను పిలుచుకుంటున్నాను నా దగ్గరికి అన్నాడంట. నాకు పాస్టమ్మ చెప్పింది, ఏమండి దేవుడు పిలుచుకోబోతున్నాడంట ఆయనను అంటే నేను నమ్మలేదు, అలా ఉంచేశానంతే. విన్నాను అంతే, సైలెంట్గా ఉండిపోయినాను. గుండె నొప్పితో బాధపడుతున్నాడని తెలిసింది. మేము కరపత్రికలు ఇస్తా ఉంటే అప్పటికి పాస్టర్ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చూపించాడంట, ఆయన బాధపడుతున్నాడుగా, నేను పిలుచుకుంటున్నానని చెప్పాడంట. వాళ్ళ భార్య వచ్చింది పరుగున, అన్న నా భర్తకు గుండె నొప్పితో బాధపడుతున్నాడు, వచ్చి ప్రార్థన చేయండి అన్న అంటే వెళ్ళి ప్రార్థన చేశాను. నేను చెప్తున్నాను, ఏం కాదులేన్నా, ఏం కాదులే అంకుల్, నేను ప్రార్థన చేసి ఇచ్చాను, దేవుడిని స్వస్థపరుస్తాడు, దేవుడిని బాగుపరుస్తాడు అని చెప్తున్నాను. బైబిల్ చదువుకున్నాను ఆయన. ఇంకా 2 పేపర్లు ఉన్నాయన్న చివర ప్రకటన గ్రంథంలో, ఈ 2 చదివేస్తే ఇంక అయిపోతుంది బైబిల్ అని చెప్పాడు. ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చాను, ఏం కాదు బాగుపడతావు, ఏం కాదని. కానీ పాస్టమ్మ నాతో చెప్తుంది, ఏమండి బండి మీద వస్తామంటే ఈ కూలూరు గ్రామంలో మీకు అందుబాటులో ఉన్న ఊర్లోనే జరిగింది. ఈ దగ్గర జరిగి 9 నెలలు సంవత్సరం అయింది. పిల్లరా, పాస్టమ్మ నాతో చెప్తుంది, దేవుడు పిలుచుకుంటున్నాడంటండి అని చెప్తే మేము ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చాం. బుధవారానికల్లా ఆయన దేవుడు పిలుచుకున్నాడు. చర్చిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి చూడుపో కావాలంటే ఆయన లేడు. మేము ప్రతిసారి కూడా ఆ ప్రారంభ గృహముల నుండి అలా కరపత్రికలు ఇచ్చేవారిమి. మేము అలా కాక మేము ఆ దగ్గరికి వాళ్ళు ఎవరైతే దేవుడు పిలుచుకున్నాడని చెప్పిన ఇల్లుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి త్వరగా మేము చూడాలని అంకుల్ అని పలకరిస్తా ఉన్నాను.
పాస్టర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేడున్నాడు అంకుల్? నేను పిలుచుకున్నాను, ఎలా కావాలో నేను అలా మార్చుకున్నాను, ఆ పాపములో నుండి, ఆ తాగుడు వ్యసనం నుండి అంతే విడిపించాను. నమ్మాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందుకున్నాడు, దేవుని బిడ్డగా మార్చిపోయాడు. ఇక నాకు ఇష్టకరంగా ఆ బిడ్డని నేను మార్చుకున్నాను, నా దగ్గర క్షేమంగా ఉన్నాడు, నేను పిలుచుకున్నాను, నువ్వు వెళ్ళి కావాలంటే చూడు లేడు అనే సమాచారం దేవుడు బయలుపరిచాడు. మేము వెళ్ళాము. అయితే ఆ ముసలాం ఒక్కతే మంచం మీద పడుకొని ఉంది. మా వందనాలంటే ఇంకా ఏడుస్తూ ఉంది. ప్రియులారా, చూడండి తల్లి చెల్లి అక్క, ఒక నిరీక్షణ ఉంది. ప్రభువును నమ్మిన పిల్లలకి ప్రభు దగ్గర చేర్చబడతారు. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే, ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అయితే మరణించే లోపలగా నువ్వు ప్రభుని తెలుసుకుంటే ప్రభు రాజ్యంలో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది భక్తి ప్రారంభిస్తారు, కానీ నువ్వు ముగించే లోపగా, నీ జీవితం ముగించే లోపలగా నువ్వు ప్రభుని ఎరిగితే చాలు, నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. చాలా మంది ప్రారంభిస్తారు, మధ్యలో ఆగిపోతారు, ప్రారంభిస్తారు, పట్టుపడిపోతారు. కానీ దేవుని వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్తే దేవుని వాక్యమే నిన్ను బలపరిచేది, దేవుని వాక్యమే నిన్ను నడిపించేది, దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేది. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి అక్క, నీ హృదయంలో ఉన్న చెడు తలంపులు తొలగించుకో, అకక్ష భావం తొలగించుకో, నువ్వు ప్రేమాభావాన్ని కలిగి ఉండు. నీ పొరుగు వారిని ప్రేమించు, దేవుని ప్రేమించు. తల నుంచి చిన్న ప్రార్థన చేస్తాం.